హాయ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరుణ్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికీ మన తెలంగాణలోని రేషన్ కార్డు ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయిందన్న సంగతి మనందరికీ తెలిసింది. మీరు కనుక ప్రజావాణిలో కానీ ప్రజాపాలనలో కానీ రేషన్ కార్డుకి అప్లై చేసుకొని ఉండి మీకు మంజూరు కాకపోతే మీరు ఎమ్మటే వెళ్ళేసి మీ సేవలో అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న ఫామ్స్ అనేది తొందరగా వెరిఫై చేసి తొందరగా రావడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఇంతకు ముందుగా కనుక మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మీ ఫాదర్స్ వాళ్ళ ఇంట్లో కనుక మదర్స్ మీ అమ్మవారు ఇంటి దగ్గర గిట్లగా రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉంటే కనుక దాని మీద మీరు ఆ రేషన్ కార్డులో నుంచి డిలీట్ అవ్వండి. ఎందుకంటే డిలీట్ కాకపోతే మళ్ళీ మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మీకు రేషన్ కార్డు ఉన్నట్టు చూపిస్తుంది. కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు రేషన్ కార్డు ఫస్ట్ మండలం ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కానీ వెళ్ళేసి రేషన్ కార్డ్ అనేది డిలీట్ చేయించుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత మీ సేవలో వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్కి మీ రేషన్ కార్డ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డులన్నీ తీసుకెళ్ళండి. అలాగే ఒక కరెంట్ బిల్ తీసుకెళ్ళండి. మీ గ్యాస్ ఉండేటట్టయితే గ్యాస్ బిల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బిల్ కూడా తీసుకెళ్ళండి. అలాగే మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీకు మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్స్ అన్నీ అండ్ కరెంట్ బిల్ అన్నీ యాడ్ చేసి తీసుకెళ్ళి మీ మండలం ఆఫీస్లో ఇవ్వండి. మండలం ఆఫీస్లో ఇచ్చిన తర్వాత మీకు వితిన్ 20 డేస్ లోపల మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. 1 డే ముందు కాల్ వస్తుంది. మీ ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చేసి మీకు ల్యాండ్ ఉందా, మీ ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డు అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. దీనికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.